ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం జ్ఞాన ప్రచోదయాత్. జ్ఞానయోగి శ్రోతృగణానికి స్వాగతం. ఆ బ్రాహ్మణోత్తముని ఎప్పుడైతే ఆ పిశాచి గంగాజలాన్ని ప్రసాదించు, నాకు గంగాజలాన్ని ఇచ్చి నా ప్రేత జన్మ నుంచి విముక్తిని కలిగించు అని అడిగాడో దానితోటి అతడు చాలా ఆలోచించాడు. ఈ కర్మభూమిలో న్యాయ మార్గంలో ధనం సంపాదించి మంచి పద్ధతి ప్రకారం దానం చేస్తున్నట్టయితే మేలు చేకూరుతుంది. కాబట్టి మరి భూమి, రత్నాలు, బంగారం, గోవులు, ధాన్యం, గృహం, ఏనుగులు, రథాలు, గుర్రాలు, వస్త్రాలు, అలాగనే గ్రామాలు, సిద్ధాన్నం, ఫలం, జలం, కన్య, దివ్యమైనటువంటి ఔషధం, మంత్రం, క్షత్రం, పాదరక్షలు, శ్రేష్టమైనటువంటి ఆసనం, శయ్య, తాంబూలం, పూలమాలలు, తాటాకు విసనకర్రలు, ఈ వస్తువులన్నీ కూడా త్రిలోకాల లోపల విజయం కోరేటటువంటి వాళ్ళు తప్పకుండా దానం చేయాలి. ఏవైతే ఇక్కడ మనం దానం చేస్తామో అవే మనకి స్వర్గంలో లభిస్తాయి. ఇది చాలా ఆశ్చర్యకరమైన రహస్యమైనటువంటి విషయం. మనం ఇక్కడ ఏది దానం చేస్తే అదే మనం స్వర్గలోకంలో అనుభవించడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి అలాగనే శ్రేష్టమైనటువంటి మరి గుర్రాలు, ఏనుగులు, మేడలు మొదలైనటువంటివి, ఉత్తమమైనటువంటి పాన్పు, గోవులు, ఉత్తమ జాతి స్త్రీలు, అన్నం, నగలు, తరువాత ముత్యాలు, పుత్రులు, దాసీలు, ఉత్తమ కులం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా అలాగనే కళల లోపల, విద్యల లోపల ప్రావీణ్యం, ఇవన్నీ దానాలు చేయడం వల్లనే మానవులకి కలుగుతాయి తప్ప వేరే రకంగా కలుగుతాయని మనం అనుకోక్కర్లేదు. ఇవన్నీ మనం పూర్వజన్మలో చేసినటువంటి దానాలను బట్టి ఈ జన్మలో మనం అనుభవించడం జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా అందుకనే దానాలు చేయడం అనేది మానవుని యొక్క కర్తవ్యం. ఏ కొంచెమైనా సరే దానం చేయకుండా మాత్రం అది మనకు లభించదు. కాబట్టి దానస్యైవ ఫలం సర్వం ప్రాప్యతే భూమానవై తస్మాద్దేయం ప్రయత్నేన నా దత్తముపతిష్టతి. ఇవ్వకుండా మాత్రం ఏదో అనుభవిస్తాం మనం హాయిగా అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏదైనా మనం ఈ జన్మలో ఇవ్వాలి, వచ్చే జన్మలో మనం అనుభవించాలి. తర్వాత లేదా స్వర్గలోకంలో వాటిని అనుభవించాలి. ఇంకో జన్మ లేదు అనుకున్నట్టయితే. ఆ ధర్మాత్ముడు ఇదంతా వినిపించేటప్పటికీ ప్రేతం మనస్సు లోపల దుఃఖపడి తిరిగి ఇలా అన్నాడు, ఓ బాటసారి, నీవు చాలా ధర్మాత్ముడివి అనుకుంటున్నాను, ఇందులో సందేహం లేదు. మేఘం చేతక పక్షులకు నీటిని వర్షించి వాటి యొక్క దాహాన్ని ఎలా అయితే తీరుస్తుందో, ప్రాణదానం చేస్తుందో, అదే రకంగానే నీవు నాకు గంగాజలాన్ని ఇచ్చి నాకు ప్రాణదానం చేయవలసింది అనేటప్పటికీ ఆ మాటలు విని బాటసారి ఆలోచించాడు. ఈ ప్రేతము యొక్క పద్ధతి కనుక వినట్టయితే నేను ఆశ్చర్యం కలుగుతోంది, ఏం చేయాలా అని. నేను నిజానికి భృగుక్షేత్రంలో ఉన్నటువంటి నా మాతాపితలకు అంటే తల్లిదండ్రులకి నేను ఈ యొక్క త్రివేణి సంగమం సంబంధించినటువంటి జలాన్ని తీసుకొని పోతున్నాను. మరి మార్గమధ్యంలో ఈ త్రివేణి జలాన్ని ఇక్కడ ఇచ్చేసినందువలన నాకేం జరుగుతుంది, ఇవ్వాలా వద్దా అని ఆలోచించుకొని మొత్తం మీద ఏమైనా సరే చాలా తప్పకుండా మహర్షులు, సర్వదేవతలు ప్రాణుల యొక్క ప్రాణరక్షణ చేయడం అనేటటువంటిదే చాలా విశేషమని, అటువంటిది అశ్వమేధయాగాల ఫలితం కంటే కూడా ఎక్కువ అని చెప్పారు. హయమేధాది యజ్ఞేభ్యః సర్వేభ్యోపి అధికం మతం ఋషిభిః దేవతాభిశ్చ ప్రాణినాం ప్రాణరక్షణం. ప్రాణుల యొక్క ప్రాణరక్షణం చేయడం కంటే మరొకటి లేదు అని. ప్రాణరక్షణం కనుక చేసినట్టయితే ఎన్నో యాగాలు, యజ్ఞాలు, అశ్వమేధాది యాగాలు చేశాము, కానీ ఎవరి ప్రాణాన్ని రక్షించలేదు అంటే సరిపోదుట. ఇవన్నీ ఏమీ చేయక్కర్లే, ఎవరి యొక్క ప్రాణాన్నైనా రక్షిస్తే సరిపోతుంది అని చెప్పారు. కాబట్టి తప్పకుండా ఈ శ్రేష్టమైన, ఈ ఉత్తమోత్తమైనటువంటి ఈ గంగాజలాన్ని ఈ ప్రేతానికి ఇచ్చి అతని యొక్క ప్రాణాన్ని నేను రక్షించుతాను అని అనుకుని శుద్ధమైనటువంటిది ధర్మంగా ఉండేటటువంటి యొక్క కర్తవ్యమే ముఖ్యమైనటువంటి కార్యక్రమం. నా తల్లిదండ్రులకు కావాలంటే మళ్ళీ నేను తెచ్చుకుంటాను,
ఇతరమైనటువంటి యొక్క విషయాలన్నీ అల్పంగా భావించాలి. ఏదైతే మంచిదో, ఏదైతే మేలు చేకూరుస్తుందో ఇతరులకు, అది మాత్రమే చేయాలి. ఇతరమైనటువంటి దాని మీద ఎక్కువగా పట్టుబట్టలేదు అని. పరోపకారణాత్ అన్యత్ సర్వమల్పం స్మృతం బుధై. పరోపకారం ఇదం శరీరం అని. పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారం కోసమే ఈ శరీరం. ఇదం శరీరం. ఈ శరీరం అనేది పరోపకారం కోసమే ఉంది తప్ప ఇతరత్రా కాదు. కాబట్టి మిగతా విషయాలన్నీ అల్పమైనవే. ఈ ఒక్కదాన్ని కనుక నేను చేసినట్టయితే చాలా బాగుంటుంది అని అతడు అనుకున్నాడట. అనుకుని చాలా సంతోషంగా పరోపకారం చేసేటటువంటి వాళ్ళు, ఇతరుల కోసమని తమ ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించే మహాత్ములు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ ఈ విషయంలోనూ విడిచిపెట్టి, నేను చేస్తున్నది ఏముంది, నేను తెస్తున్న నీళ్లు కాస్త అతనికి ఇస్తున్నాను అంతే కదా, నేనేమీ గొప్ప ఘనకార్యం ఏం చేయటం లేదు అని అనుకున్నాడట. అనుకుని మరి ఇంకో సంగతి, ఇవేవైనా అవతల వాడికి సుఖం కలుగుతుందా శుభం కలుగుతుందా అని ఆలోచించాలే తప్ప మిగతా వాటిని గురించి ఆలోచించకూడదు అని అనుకుంటూ, ఇంకా అంతే సంగతి. ప్రపంచంలో అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారు, ఏదైనా మంచి పని ఉంటే దాని గురించి ఆలోచించాలి. దధీచి మహర్షి ఉన్నాడు. అతడు ఏం చేశాడు, అతడు ప్రపంచానికి సుఖాన్ని చేకూర్చడం కోసమని, దేవతలందరికీ కూడా ఒక గొప్ప శక్తిని కలగటం కోసమని దేవేంద్రుడికి తన యొక్క వెన్నుముకని చక్కగా ఒక ఆయుధంగా ఇచ్చాడు. అదే వజ్రాయుధం అని చెప్తారు. దధీచి అనే మహర్షి ఇచ్చినటువంటి యొక్క వెన్నుముకే దేవేంద్రుడి చేతిలో ఉండేటటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ చక్కగా ఉన్న వజ్రాయుధం. వజ్రాయుధంతో ఏం చేశాట ఆయన, రెక్కలు తోటి ఎగురుతుండేవిట పర్వతాలు. పూర్వకాలంలో రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగురుతున్నటువంటి వాటన్నిటినీ కూడా మొత్తం వెరగొట్టి ఎక్కడ ఉన్నటువంటి పర్వతాన్ని, ఎక్కడ పడినటువంటి పర్వతాన్ని అక్కడే ఉండేటట్టుగా చేశాడు. నిజంగా లేకపోయినట్టయితే ఎన్ని లోకాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయేవి. అటువంటి పని దేవేంద్రుడు చేశాడు. దేవేంద్రుడికి కావలసినటువంటి సహాయాన్ని ఈ దధీచి మహర్షి చేశాడు. మరి ఇప్పటికీ మనం దధీచి మహర్షి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి యొక్క మంచి పని చేయడమే అగత్యమని ఈ బ్రాహ్మణోత్తముడు తలచి వెంటనే ప్రాణమిచ్చైనా సరే, ధనమిచ్చైనా సరే పరోపకారం చేయడం కర్తవ్యం అనుకొని, పరోపకారం చేయడం చేత లభించేటటువంటి పుణ్యం 100 కొద్దీ యజ్ఞాలు చేసినా లభించదు. చూడండి, పరోపకారం చేసినటువంటి దాని యొక్క ఫలితంట 100 యజ్ఞాలు చేసినా ఆ ఫలితం రాదుట. పరోపకార కర్తవ్య ప్రాణై అపి ధనైరపి పరోపకారణం పుణ్యం తుల్యం క్రతు శతైరపి. శతై అపి 100 యజ్ఞాలు చేసినా వాటితో సమానం కాదు పరోపకారంతో. ఇందాక అందుకని చెప్పుకున్నట్టుగా పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అందుకే ఉంది, అంతేగాని ఇతరులకు అపకారం చేయడం కోసం కాదు. ఈ శరీరం చేతనైనంత ఉపకారం చేయాలి అని చెప్పి ధర్మనిష్ఠుడు అయినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ప్రేతము యొక్క ప్రాణరక్షణం కోసమని ఆ గంగా జలాన్ని అతనికి ఇచ్చాడు. ఆ ప్రేతం ఆ జలాన్ని తాగాడు. చాలా ఆనందంగా తాగి శిరస్సు పైన చల్లుకున్నాడట. చల్లుకుని వెంటనే అతడికి ఏమైంది, ఆ ప్రేత రూపం పోయింది. మళ్ళీ దివ్యమైనటువంటి శరీరం లభించింది. ఆ దివ్యమైనటువంటి శరీరంతో ఆ ప్రేతం చాలా ఆనందపడిపోయాడట. ఇక్కడ ఈ సంఘటన చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. అంటే ఒక గంగా జలాన్ని ఒక్క చుక్క త్రాగి శిరస్సు మీద చల్లుకోవడంతో అతడి యొక్క ప్రేత రూపం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఇది త్రివేణి సంగమంలో ఉన్నటువంటి జలము యొక్క ప్రాశస్త్యం, గొప్పతనం. కాబట్టి ఈ ఆశ్చర్యకరమైనటువంటి ఈ సంఘటన ఒక అతను చూశాడు. అతడు ఎవరయ్యా అంటే కేరళ దేశస్థుడు చూసి అతడు ఇలా అంటున్నాడు, ఆహా, ఈ ఒక్క త్రివేణి సంగమంలో ఉన్నటువంటి జలబిందువుల చేతనే ప్రేతత్వం పూర్తిగా పోయింది కదా. కాబట్టి గంగాజలం యొక్క గుణాన్ని గానం చేయడానికి ఆ బ్రహ్మదేవుడికి కూడా మరి చేత కాదు కదా. కాబట్టి మరి మహాదేవుడు ఎందుకని గంగను శిరస్సు మీద ధరించాడు, అందుకనే అది చాలా మహత్వం కలిగింది కాబట్టి తన శిరస్సు మీద మోస్తున్నాడు ఆ శంకరుడు. అంతేకాకుండా గంగాజలాన్ని నువ్వు గింజంతైనా సరే త్రాగితే, గంగాదేవిని తలుచుకొని ఒక్క నువ్వు గింజంత ఒక బిందువు మరి త్రాగినా సరేట అతడు
దేవతో లేకపోతే సిద్ధుడో అవుతాడట. చూడండి ఎంత శక్తివంతమైనటువంటిదో ఈ గంగాజలం. కాబట్టి మనం గర్భంలో మళ్ళీ ప్రవేశించే, అంటే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని శంకరాచార్యులు వారు అన్నట్లుగా మళ్ళీ అనగా మళ్ళీ పుట్టవలసినటువంటి అగత్యం ఎవరికీ లేదు. ఎందుకనయ్యా అంటే గంగాజలములో అంత గొప్పతనం ఉన్నది. గంగాదేవికి సమానమైనటువంటి సిద్ధుడు కానివ్వండి, గంగ వంటి సౌశీల్యవతి అయినటువంటి మరి గంగతో సమానమైనటువంటి ముక్తి కానీ, గంగ కన్నా ఎక్కువైంది కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. నా గంగా సదృశీ సిద్ధి న గంగా సదృశీ మతి న గంగా సదృశీ సిద్ధి న గంగా సదృశీ మతి న గంగా సదృశీ ముక్తి గంగా సర్వాధికాయతః. గంగయే అత్యుత్తమైనటువంటి గొప్పది. గంగకి మించినటువంటి ఒక మరి సిద్ధి కానివ్వండి, దానితో సమానమైనటువంటి మతి కానివ్వండి, లేదా దానితో సమానమైనటువంటి ముక్తి కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి అందుకే ఏ వ్యక్తి అయినా సరే ప్రయత్నపూర్వకంగా అయినా సరే భక్తితోటి గంగను సేవించవలసిందే. అతడికి తప్పకుండా మోక్షం కలుగుతుంది. మోక్షం కరతలామలకం అవుతుంది. కరతలామలకం అంటే ఆమలకం అంటే విసిరికాయ, కరతల ఆమలకం అంటే అరిచేతిలో విసిరిపండు. అరిచేతిలో విసిరిపండు ఉంటే ఏమిటి, తేలిగ్గా మనం భక్షించగలుగుతాం. ఎక్కడో చెట్టు మీద ఉన్నటువంటి దాన్ని కోసుకొచ్చి ప్రయత్నపూర్వకంగా ఏదో కష్టపడక్కర్లేదు. మన చేతిలో ఉంది మనకి అక్కడ ఉన్నటువంటి విసిరిపండు, దాన్ని వెంటనే మనం తినటానికి ఆస్కారం. అందుకని మోక్షం అనేటటువంటిది కరతలామలకం అవుతుందట ఎప్పుడైతే ఈ గంగను కనుక సేవించినట్టయితే. ఓ బాటసారి, నీ ఆయువు వృద్ధి అగుగాక, నీవు ధర్మం నుండి తప్పకుందువుగాక, గంగాజలం ఇచ్చి నీవు నన్ను ఉద్ధరించావయ్యా అని ఆ ప్రేత స్వరూపాన్ని నుంచి బయటపడినటువంటి అతడు ఇతన్ని ఆశీర్వదించి ఆ బాటసారిని అక్కడి నుంచి చెప్పి, బాటసారిని ఆశీర్వదించి అభినందించి ఆ కేరళ దేశీయుడైనటువంటి ఆ పిశాచం తన నూతన రూపమైనటువంటి పద్ధతితోటి స్వర్గానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ఈ బాటసారి కూడా ప్రేతానికి ముక్తి కలిగినటువంటి ఆ తరువాత మరల గంగాజలాన్ని తీసుకొని తన తండ్రులు ఉన్నటువంటి తన తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకొని పోయాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటంటే చాలా గొప్ప అయినటువంటి ఒక దానం, జలదానం చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు. అక్కడ ఉన్నటువంటి ప్రేతముగా ఉన్నటువంటి వాడికి చాలా మరి గొప్ప మరి అతనికి విముక్తిని కలిగించి అతనికి మంచి ధర్మ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి మనస్సుని చాటుకున్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు. ఈ విధంగా ప్రయాగ మహాత్మ్యాన్ని విని మునికి నమస్కరించి ఆ పిశాచం కూడా వెంటనే మాఘమాస స్నానం కోసమని ప్రయాగకు వెళ్ళారట. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, మాఘమాసంలో గంగా యమునా సంగమంలో స్నానం చేయడం వల్ల పాపం సర్వం నాశనమైపోయి పిశాచి కూడా తమ యొక్క పిశాచ దేహాన్ని విడిచిపెట్టి మరి మంచి దివ్యమైనటువంటి దేహంతో ప్రజ్వరిల్లటం ప్రకాశించడం జరిగింది. కాబట్టి అప్పుడు ఆ ద్రవిడ దేశాధిపతి అయినటువంటి నిర్దోషుడై, అంటే దోషాలు అనేటటువంటివి లేకుండా భక్తిపూర్వకంగా శ్రీమన్నారాయణ్ణి స్తుతించడం మొదలుపెట్టాట. ఈ సమయంలో గంధర్వ గణాలన్నీ కూడా అతన్ని స్తుతించటే తరువాత దేవతా స్త్రీలంతా కూడా అతన్ని పూజించారు. తరువాత ఉత్తమమైనటువంటి విమానం ఎక్కి అతడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఓ విప్రోత్తమ, ఈ ప్రాచీన వృత్తాంతం, ఈ ప్రాచీనమైనటువంటి కథని నీ కోసం చెప్పడం జరిగింది. కాబట్టి ఓ ద్విజశ్రేష్ఠ, ఈ ఇతిహాసం అటువంటి వాళ్ళకైనా సరే విన్న వెంటనే పాతక నాశనం కలిగిస్తుంది. ఎవరు దీన్ని వింటారో వారికి దుర్గతి అనేటటువంటిది నశించిపోతుంది, జ్ఞానము మోక్షము అనేటటువంటివి కలుగుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క గంగ యొక్క విశేషం సామాన్యమైనది కాదు. గంగ యొక్క విశేషాన్ని చాలా సవిస్తరంగా ఉదాహరణ పూర్వకంగా ఇందులో చెప్పడం జరిగింది. త్రివేణి సంగమంలో స్నానం చేయడం మానవ కర్తవ్యము అని ఈ కథ ద్వారా మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి యొక్క విశేషం సామాన్యమైనటువంటిది కాదు అనే సంగతి దీన్ని బట్టి తెలుస్తోంది. ఎందుకంటే
గంగలో స్నానం చేయాలి అంటే కూడా ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండాలి. అక్కడ దాకా పోతారు. ఆ ప్రదేశానికి వెళ్ళేటప్పటికి ఏదో రకమైన ఆటంకం వస్తుంది. అక్కడితో గంగలో స్నానం చేయకుండా త్రివేణి సంగమంలో ఒక్క మునకైనా వేయకుండానే ఆ ప్రదేశాన్ని విడిచి మరో ప్రదేశానికి వెళ్ళిపోయేటటువంటి అగత్యం ఏర్పడుతుంది. అలా కాకుండా చాలా చక్కగా తమ యొక్క జీవితంలో ఒక ప్లాన్ అనగా ఒక ప్రణాళిక ప్రకారం గంగలో స్నానం చేయడానికి అని పూనుకొని ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టయితే తమ యొక్క పూర్వకృతమైనటువంటి పాపాలన్నీ సర్వనాశనం అయిపోయి హాయిగా సుఖంగా సుభిక్షంగా ఉండేటటువంటి అవకాశం కలుగుతుంది అని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. లోమశ మహర్షి ఈ రకంగా అంట మొదలుపెట్టాడు. ఓ విప్రోత్తమ, ఈ వృత్తాంతాన్ని అంతని కూడా కుతూహలంగా నీకు వినిపించడం జరిగింది. ఈ సామాన్యమైనటువంటి వృత్తాంతం కాదు. నిజానికి జన్మలో కలిగినటువంటి దుఃఖాలన్నింటినీ, శోకాలన్నింటినీ, రకరకాలైనటువంటి బాధలన్నింటినీ తొలగించేటటువంటి ఒక వృత్తాంతం ఇది. సారసభక్షి వృత్తాంతం అనండి, లేదా అక్కడ ఉన్నటువంటి రాజుగా మారిపోయినటువంటి యొక్క వానర నీ యొక్క వృత్తాంతం అనండి, ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా ఈ వృత్తాంతాలన్నింటిలోనూ ఒక సుఖమైనటువంటి చక్కనైన సందేశం, ప్రబోధాత్మకమైనటువంటి ఒక సందేశం ఇందులో మనకు కనిపిస్తుంది. ఇటువంటి యొక్క ప్రబోధాత్మకమైనటువంటి కథలు విన్నప్పుడు మాత్రమే మన లోపల ఉన్నటువంటి కాస్త మరి ఆ చీకటి, ఆ అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానం అనేటటువంటి జ్యోతి వెలిగి చాలా చక్కగా సుఖంగా మంచి కార్యక్రమాలు చేయడానికని పూనుకుంటాం. కాబట్టి అప్పుడు లోమశ మహర్షి ఈ రకంగా చెప్పడం మొదలుపెట్టాట. ఓ విప్రోత్తమ, ఈ వృత్తాంతాన్ని నీకెంతో సవిస్తరంగా చెప్పాను. ఈ ఇతిహాసం వినడం వలన ఏం జరుగుతుందంటే దుర్గతి అనేది నశించిపోతుంది. ఈ ఫలశ్రుతి. ఇలాంటి వృత్తాంతం విన్నందువలన దుర్గతి, అసలు చెడు గతి అనేటటువంటిది కలగదు. ఇప్పుడు నీవు, నీ కొడుకు, అలాగే ఈ కన్యలు అందరూ కలిసి మంచి సద్గతి కావాలనేటటువంటి కోరికతోటి ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ కోరికతోటి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ అందరూ తోటిపాటుగా నేను వస్తాను. అందరం కలిసి చక్కగా ప్రయాగకి వెళదాం. వెళ్ళి అక్కడ దేవతలకు కూడా దుర్లభమైనటువంటి మాఘస్నానాన్ని చేద్దాం. దాంతో మీ యొక్క పద్ధతి ప్రకారం ఏం జరుగుతుంది, ఇంతవరకు వారు చేసినటువంటి పాపం వలన లభించినటువంటి కలిగినటువంటి దుర్గతి తొలగిపోవడమే కాకుండా పిశాచ జన్మ అనేటటువంటి దానికి వెంటనే విముక్తి కలుగుతుంది. వీళ్ళు పిశాచ రూపాలతోటి ఎన్నో రకాలుగా బాధలు పడిపోతున్నారు ఎంతో కాలంగా. ఆ పిశాచ జన్మల నుంచి విముక్తి కలగాలి అంటే నాతోటి పాటుగా రండి. అందరం కలిసి ప్రయాగ అనేటటువంటి క్షేత్రానికి, అనగా ఆ త్రివేణి సంగమ క్షేత్రానికి వెళదాం. వెళ్ళి అక్కడ చక్కగా స్నానం చేద్దాం అని ఎప్పుడైతే ఈ లోమశ మహర్షి ఆ ఉన్నటువంటి వాళ్ళందరికీ పిశాచ రూపాలుగా ఉండినటువంటి బ్రాహ్మణ కుమారుడికి, గంధర్వ కన్యలకు చెప్పేటప్పటికీ వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయారట. అతని నోటి నుండి వచ్చినటువంటి మధురమైనటువంటి వాక్యాలు వినేటప్పటికీ వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిందట. అంతేకాకుండా ఈ కథను వినేటప్పటికీ వాళ్ళు సాక్షాత్తు నరకం అనేటటువంటి సముద్రంలోంచి బయటపడ్డామా అన్నట్లుగా ఒక రకమైన కొత్త ఆలోచన, ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం వాళ్ళకి కలిగిందట. వాళ్ళందరూ సంతోషించారట. ఆనందంగా అందరూ కూడా ఆకాశ మార్గంలో చక్కగా ఆ త్రివేణి సంగమ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకున్న వెంటనే జరిగినటువంటిది ఏమిటయ్యా అంటే ఎప్పుడు స్నానం చేయాలా, ఎలా స్నానం చేయాలా అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి మరి ఆశ్చర్యకరమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా ఎవరితో చెప్పుకుంటున్నారు మొట్టమొదటి నుంచి కనుక గమనిస్తే ఈ వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు గారికి చెప్తున్నాడు. కాబట్టి ఓ దిలీప మహారాజా, నీవు గమనించవలసింది ఏమిటంటే ఈ గంగా యమునుల యొక్క, అనగా గంగా యమున సరస్వతి కలిసిన త్రివేణి సంగమము యొక్క తీర్థమహిమ సామాన్యమైనటువంటిది కాదు. దీన్ని జాగ్రత్తగా నువ్వు కనుక తెలుసుకోవాలి. ఈ కథల ద్వారా నువ్వు తప్పకుండా తెలుసుకునే ఉంటావు. సామాన్యమైనది కాదయ్యా త్రివేణి సంగమం యొక్క మహిమ. వారంతా కూడా తమ దుస్సహమైనటువంటి కోరిక తీరడం కోసమని హృదయంలో ఎంతో సంతోషంగా ఆకాశ మార్గాన వెళ్ళి అక్కడికి చేరారు. ఎక్కడికయ్యా అంటే త్రివేణి సంగమానికి చేరిన తరువాత
లోమశ మహర్షి దయతోటి వారితోటి ఇలా అన్నాడు, భూమి మీద తీర్థరాజమైనటువంటి ఈ ప్రయాగాన్ని అందరూ కూడా భక్తిపూర్వకంగా దర్శించండి. మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు వెంటనే ఆ క్షేత్రాన్ని దర్శించాలి. క్షేత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా తీర్థం ఉంటుంది. తీర్థము క్షేత్రము కలిసినటువంటి విశేషాలు, ఆ రెండూ కలిసినటువంటి చాలా విశేషమైనటువంటి పుణ్యమైన ప్రదేశం. తీర్థము అంటే జలం, క్షేత్రము అంటే అక్కడ ఉండినటువంటి దేవుడు వాళ్ళు మొదలైనటువంటి దేవతాగణమంతా ఉండినటువంటి పుణ్యక్షేత్రం. క్షేత్రము తీర్థము రెండూ కలిసినటువంటివి చాలా కొన్ని మాత్రమే మనకు కనిపిస్తాయి. కాశీ ఉందనుకోండి, అక్కడ గంగా తీర్థం ఉంది. అలాగనే ఆ ప్రక్కనే మరి కాశీ విశ్వేశ్వరుడు, తర్వాత కాశీ విశాలాక్షి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆ ప్రదేశంలో మనం వెళ్ళినందువలన తీర్థసేవనం జరుగుతుంది. అలాగనే పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భగవంతుడిని సేవించేటటువంటి అవకాశం కూడా మనకి లభిస్తుంది. కాబట్టి ఈ రెండూ ఉన్నటువంటి క్షేత్రాన్ని తప్పకుండా మానవులు దర్శించవలసినటువంటి అగత్యం ఉన్నది. అందుకే పుణ్యక్షేత్రాల యొక్క సందర్శనం విశేషమన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మనకి ఒక రకమైన ఆనందం కలుగుతుంది. అంతేకాదు మనలో ఉన్నటువంటి ఒక్కసారి నిజంగా చెప్పుకోవాలంటే బహిర్గతంగా ఉన్నటువంటి ఈ మలినాన్ని తొలగించుకోవడమే కాకుండా లోపల మానసికంగా ఉన్నటువంటి మలినాలను కూడా మనం తొలగించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రము లోపల భగవంతుడిని దర్శించుకోవడం, రెండవది తీర్థంలో స్నానం చేయడం. చేసినందువలన మనకు అక్కడ తపస్సు చేసిన లేదా ఏ చిన్న దానాది కర్మలు ధర్మాది కర్మలు చేసినప్పటికీ కూడా అవన్నీ ఎంతో అనంతమైనటువంటి పుణ్యాన్ని మనకి కలిగిస్తాయి. కాబట్టి తీర్థసేవనం చాలా విశేషమని పెద్దలు చెప్పారు. అందుకని అది కూడా ఎప్పుడో ముసలితనం వచ్చిన తర్వాత ఎప్పుడో చేయిస్తానులే పర్వాలేదు అంటే, ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళాలి అంటే మనకి ఆ క్షేత్రంలో వెళ్ళాలి అంటే మనకి ఓపిక ఉండాలి కదా. ఓపికన తర్వాత ఒక డబ్బు ఉండాలి, డబ్బు అన్నీ అట్టే పెట్టుకున్న తర్వాత మనం వెళదాము చూద్దాంలే అంటే కుదిరే వ్యవహారం కాదు. కాబట్టి మనకి దంతంబులు పడనప్పుడే అని ఆయన కాళహస్తీశ్వర శతకంలో చెప్పినట్టుగా ధూర్జటి మహాకవి ఎప్పుడైనా సరే మన కాలు చెయ్యి సుఖంగా ఉండగానే, కాస్త ఓపిక ఉండగానే మనం ఏదో రకంగానే తీర్థయాత్రలు చేయడం అనేది చాలా అవసరం. అందుకనే మన ఆర్ష సంప్రదాయంలో ఈ తీర్థయాత్రలు అనేవి చెప్పారు. తీర్థయాత్రలకు వెళ్ళడం వల్ల ఏమవుతుంది? అందరూ కలిసి వెళ్ళడం వల్ల మనకి ఐకమత్యం, అక్కడ కష్టసుఖాన్ని ఓర్చుకునేటటువంటి సహన శక్తి, ఇవన్నీ కూడా కలుగుతాయి. ఇటువంటిదే కాకుండా మనలో ఉన్నటువంటి ఓపిక చనిపోకుండా భగవంతుడిని సేవించేటటువంటి అవకాశం ఒకటి కలుగుతుంది. అందుకనే మనకి ఏదో రకంగా మనం ఎప్పుడో ముసలివాళ్ళు అయిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత అంతా హాయిగా సుఖంగా అందరి పెళ్ళిళ్ళు ఒడుగులు అన్నీ చేసేసి మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అప్పుడు వెళదామనుకుంటే మనకు ఓపిక ఉండద్దు. అందుకనే మనం ఓపిక ఉండగానే మనం చాలా చక్కగా హాయిగా ఈ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చూడటం చాలా అవసరమని తెలియజేస్తూ స్వస్తి.